నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఈ వీక్ మొత్తాన్ని కూడా హాట్ వీక్ కింద చూడాలి. ఎందుకు అంటున్నారా? సో ఈరోజు బిగ్ మండే కింద చెప్పుకోవాలి. ఎందుకు బిగ్ మండే అంటే సిట్ ఏదైతే ఉందో, లిక్కర్కి సంబంధించినటువంటి ఒక స్కామ్ ఏదైతే ఉందో దానిపై మూడో ఛార్జ్షీట్ అయితే ఈరోజు వేయబోతుంది. అయితే ఇదే ఫైనల్ ఛార్జ్షీట్ కాబోతుందని చెప్పి గతంలో అన్నా, తొవ్వే కొద్దీ ఇంకా ఎన్నో రకాల కంపెనీలు, డొల్ల సూట్ కేస్ కంపెనీలన్నీ కూడా బయటపడుతూ వస్తున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి అయినటువంటి ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో అనేది అందరికీ గుర్తుండే ఉంటుంది. జేడి లక్ష్మీనారాయణ గారు అని చెప్పి ఆయన సిబిఐలో ఉన్నప్పుడు ఆ విచారణ కొనసాగించడం, దాంట్లో ఆసక్తికర అంశాలు ఎన్నో బయటికి తీసుకొచ్చారు. వాస్తవానికి ఏదైతే క్విడ్ ప్రోకో అనగానే ఆయన సింపుల్గా చాలా తేల్చి చెప్పేశారు. ఏంటి అంటే, లేనటువంటి ఒక కంపెనీలు కావచ్చు, లేనటువంటి ఒక బిజినెస్లు కావచ్చు, వీటిని చూపిస్తూ ఆ కంపెనీలో షేర్లు పెడుతున్నామని చెప్పడం, ఆ కంపెనీ షేర్లు ఏవైతే ఉంటాయో 10 రూపాయలు కూడా విలువ రానటువంటి ఒక షేర్లు ఏవైతే ఉంటాయో అవి దాదాపు 1400, 1440 రూపాయలు, 400 అలా అమ్మి కొన్ని వేల కోట్లు వెనక్కేసుకోవడం, దాదాపు 1,00,000 కోట్ల పైన ఆ స్కామ్ అని చెప్పడం. ఏదైతే ఈడీ కూడా ఉందో దాదాపు 43,000 కోట్లు అప్పట్లోనే సీజ్ చేసి పక్కన పెట్టారంటే దీన్ని ఎంత పెద్ద స్కామో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే దాదాపు 2009కి ముందు జరిగినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో అప్పట్లో అంత పెద్ద స్కామ్ అంటే ఇప్పుడు ఆ స్కామ్ని ఏ రకంగా చూడాలి. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే, ఏదైతే క్విడ్ ప్రోకో చేసినటువంటి ఒక టైంలో దాదాపు 43,000 కోట్లు ఏదైతే సీజ్ చేసి పక్కన పెట్టారో దాంట్లోనే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఆస్తులు అన్నీ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి. సో అటు ఏదైతే మనం చూసాం, దాచపల్లి ఏరియాలో ఏదైతే గుంటూరు జిల్లాకు సమీపంలో ఉండేటువంటి ఒక సరస్వతి పవర్స్ అనేటువంటి కంపెనీ షేర్లు ఏవైతే ఉన్నాయో ఆ షేర్ల గురించి ఇప్పుడు ఏదైతే కొట్లాట జరుగుతుందో, ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, షర్మిలకు కావచ్చు, విజయలక్ష్మి కావచ్చు, ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఆ షేర్లని ఎందుకని తల్లికి కానీ చెల్లికి కానీ ఎందుకని తీసుకురానిస్తలేదు, ఎందుకని షర్మిల కానీ ఎందుకు తల్లి కూడా వాటిపైన ఎందుకని చూస్తున్నారంటే, ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క క్విడ్ ప్రోకోలో సీజ్ అయినటువంటి ఒక ఈ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఏ ఒక్క చిన్న కదలిక వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఖచ్చితంగా విచారణ చేయాల్సి వస్తుంది. అందుకే వాస్తవానికి దాదాపు 12 ఏళ్ళు, అంటే దాదాపు పుష్కర్ కాలానికి పైనే, అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఇన్ని కేసులు ఉన్న తర్వాత కూడా ఆయన బెయిల్ పైన ఉంటున్నాడంటే దానికి ఖచ్చితంగా కారణం ఏంటి అంటే ఆ 43,000 కోట్లే కాదు, కొన్ని వేల కోట్లు ఇంకా వెనకుండడంతో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇదంతా తీసి పక్కన పెడితే ఆ క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి ఆధారాలే ఇప్పుడు ఈ యొక్క లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక దగ్గర ఆయన ఏం చెప్తున్నాడు, ఛత్రపతి సినిమాలో ఒక డైలాగ్ చెప్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. వాళ్ళ అమ్మకి ఒట్టేసంట, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అన్నట్టుగా, నేను నా తల్లికి ఒట్టేశాను, నేను మద్యంతో ఎటువంటి వ్యాపారాలు చేయనని చెప్పేసి అన్నానని చెప్పి, నిజంగా వాస్తవానికి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మద్యం సంబంధించి ఎటువంటి వ్యాపారాలు చేయలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవానికి చాలా తెలివిగల అయినటువంటి ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన పిఏలు కావచ్చు, ఆయన డ్రైవర్లు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా చాలామంది ఇంటి పక్కన ఉన్నటువంటి కొంతమంది మహిళలు అని చెప్పేసి కూడా అంటున్నారు. వీళ్ళందరినీ కూడా దింపారు తప్ప బిజినెస్లోకి ఎక్కడ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు రాకుండా చాలా చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ ఏదైతే హిందీలో ఒక రకమైన సామెత ఉంటుందన్నమాట, కానూన్ కా హాత్ బోత్ లంబా హై అన్నట్టుగా, ఖచ్చితంగా చట్టం చేతులు చాలా పొడుగైనవి. అందుకే విచారణలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అందుకే బిగ్ మండే, ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ మండే చాలా కీలకంగా మారబోతుంది. సో ఈ మండే రోజు వేస్తున్నటువంటి ఒక ఛార్జ్షీట్ ఏదైతే ఉందో సిట్, ఆ సిట్ ఏం వేయబోతుంది, ఆ సిట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండబోతుందా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటే విచారణకి ఖచ్చితంగా తప్పదా. అయితే గతంలో కూడా ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. ఏంటి అంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారే చాలా క్లారిటీగా ఏం చెప్పారంటే, ఏ విషయంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే
ఖచ్చితంగా 10 ఏళ్ళు జైలు శిక్ష తప్పదని చెప్పి చాలా క్లారిటీగా చెప్పాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక అడ్వకేట్ కాబట్టి, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులన్నీ తెలుసు కాబట్టి, ఇప్పుడు ఏ కేసులో అయినా సరే, అంటే ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు సింగయ్యకి సంబంధించిన కేసులు అరెస్ట్ అవ్వచ్చు, లేదంటే సిట్ విచారణలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావచ్చు, లేదంటే మనకు వివేకానంద రెడ్డి కేసు రేపు ఉండబోతుంది, దానికి సంబంధించిన విచారణకి అటెండ్ కావాలి అంటే ఉదయం 3:30-4 తెలిసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి పక్కనే 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకొని చాలా ఫాస్ట్గా వెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఎందుకని సొంత బాబాయ్ చనిపోతే కారులో సుదీర్ఘంగా రోడ్డు ప్రయాణం చేసి వెళ్ళడం ఏంటి, ఆ రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు అదే కారులో ఉన్నటువంటి డ్రైవర్ చనిపోవడం ఎలా చనిపోయాడు, ఏంటి కారణాలనేది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమన్నారంటే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక వైసీపీని మనం మర్చిపోవడమే, దాదాపు 10 ఏళ్ళ దాకా బయటికి 10 ఏళ్ళు మినిమం. వాస్తవానికి అన్ని కేసులు చూసుకుంటే అది 25 ఏళ్ళు అవుతుందా, లేదంటే 50 ఏళ్ళు అవుతుందా, లేకపోతే ఏందని తెలియదు, కానీ మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో బిగ్ మండే రోజు ఏం కాబోతుంది అనేది మొత్తం చాలా ఆసక్తికరంగా అయితే మారింది. సో చార్ట్ షీట్లో ఏమేమి రాబోతున్నాయి ఏంటి అనేది దీని మీద మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను నేను. అదే కాకుండా బిగ్ ట్యూస్డే చూస్తున్నా, ఇదంతా ఈ వారం అంతా కూడా చాలా హాట్ వీక్ కింద మారిపోయింది. సో మండే రోజు మనకి సిట్ విచారణలో ఏం జరగబోతుంది, వేసినటువంటి ఒక ఛార్జ్ షీట్, 3వ ఛార్జ్ షీట్లో ఖచ్చితంగా ముచ్చటగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ ఛార్జ్ షీట్లో కూడా రాబోతుందా లేదా అనేది చూద్దాం. అయితే ఇది కాకుండా నెక్స్ట్ మనం చూసుకుంటే బిగ్ ట్యూస్డే, ఈ బిగ్ ట్యూస్డే రోజు వచ్చేసరికి మనకి అవినాష్ రెడ్డి గారికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది. వాస్తవానికి గతంలో కూడా చూసుకుంటే ఏదైతే సిబిఐకి కొన్ని ప్రశ్నలు వేసింది, ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరెవరి బెయిల్ రద్దు చేయాలి అని అడిగింది. ఎందుకు అంటే దాదాపు ఇప్పటికే 6 మంది అనుమానాస్పద మృతుల గురించి సుప్రీంకోర్టుకి చెప్పేశారు. అదేవిధంగా ఇప్పటికీ కూడా వైఎస్ సునీత గారు ఎవరైతే ఉన్నారో, అంటే నర్రెడ్డి సునీత రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మనం చూసుకుంటే దస్తగిరి అప్రూవల్గా మారిపోయి ఉన్నదంతా అంటే జరిగిందంతా కూడా చాలా క్లారిటీగా చెప్పినటువంటి దస్తగిరి కావచ్చు. అయితే తన తల్లి పైన అసభ్యకరమైనటువంటి యొక్క ఏదైతే కొంత ఆరోపణలు మోపినటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి గారి టీం ఏదైతే ఉందో, సునీల్ యాదవ్ వాళ్ళ మదర్కి అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక కేసు పెట్టించడం, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా తిరగబడ్డాడు. సో కాబట్టి ఎవరెవరు బెయిల్స్ రద్దు చేయాలి అని చెప్పేసి అడిగిన దగ్గర వాస్తవం గతంలో కూడా మనం చూసుకుంటే అవినాష్ రెడ్డి గారు ఎక్కడ అరెస్ట్ అయినట్టు ఎక్కడ ఎవరికి కనిపించలే, కానీ కాకపోతే పేపర్ అరెస్ట్ మాత్రం చూపించారు. అంటే పేపర్ అరెస్ట్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు అక్కడ ఏ రకమైనటువంటి ఒక వ్యవస్థలను మేనేజ్ చేశారో లేదో తెలియదు, కానీ అక్కడ కనీసం వైఎస్ అవినాష్ రెడ్డి గారు కనీసం కానిస్టేబుల్ పట్టుకున్నట్టు కూడా ఒక ఫోటో లేదు. కానీ కాకపోతే పేపర్లో ఏం చేశారు వీళ్ళు, సిబిఐకి సంబంధించి అక్కడ అరెస్ట్ చేసినట్టు, పూచీకత్తి తీసుకున్నట్టు, దాని తర్వాత ఆయన వదిలేసినట్టుగా రాశారు. సో ఇప్పుడు అవినాష్ రెడ్డితో పాటు ఎవరెవరు బెయిల్ రద్దు కాబోతున్నాయి, సో A9, A10, A11 ఎవరెవరు కాబోతున్నారు ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ట్యూస్డే రోజు రేపు ఏం జరగబోతుంది అనేది మనకి ట్యూస్డే రోజు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క దీంట్లో కూడా మనం చూసుకుంటే గతంలో లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి గారు విజిల్ బ్లోయర్ కింద మారిపోయి అసలు లిక్కర్ స్కామ్ ఒకటి ఉంది అనేది కూడా ఎవరికి తెలియనటువంటి ఒక టైంలో విజయసాయి రెడ్డి గారు వచ్చి లిక్కర్ స్కామ్ దానికి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు. A1 ఆయన పరిచయం చేస్తే ఇప్పుడు A48 వరకు వచ్చేసింది. సో A1 నుంచి A48 దాకా విజయసాయి రెడ్డి గారు తీసుకొచ్చారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కూడా వాస్తవానికి సిబిఐ విచారణ అంతా కూడా ఎప్పటిదాకా జరిగిందంటే ఉదయం 3 గంటల వరకు ఏం జరిగింది అనేది మాత్రం చూశారు. అంటే మార్నింగ్ 3 AM దాకా ఆ రోజు ఏం జరిగింది అనేది మాత్రం సిబిఐ ఎంక్వైరీ జరిగింది. కానీ అసలైన సంగతి ఏదైతే ఉందో అంటే 3 AM దాకా ఎవరికి ఫోన్ కాల్ వెళ్ళింది, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, దాని తర్వాత అజయ్ కల్లం గారు ఏం చెప్పారు, ఇక్కడ దాకే చూసాం. కానీ ఆ వాస్తవానికి 3 AM తర్వాత 3 AM టు అట్లీస్ట్ 8 AM దాకా ఏం జరిగింది అనేది తెలియాలి. సో ఈ యొక్క 5 గంటల్లో ఏం జరిగింది, ఈ 5 గంటల్లో అటు అవినాష్ రెడ్డి ఎన్నింటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత రక్తపు మరకలు తుడుస్తున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు, రంగన్న ఎవరైతే ఉన్నారో
ఆయన వాస్తవం చెప్పాలంటే అంతకు ముందు రోజు రాత్రి ఎన్నికల ప్రచారంలో తిరిగి అలిసిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారు పడుకుంటే వాస్తవానికి సౌభాగ్యమ్మ గారు హైదరాబాద్లో ఉన్నారు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి సౌభాగ్యమ్మ గారికి వివేకానంద రెడ్డి గారు పిఏ ఫోన్ చేశారట. ఫోన్ చేసి మేడం సార్ ఇంకా లేయలేదు, లేపాలా వద్దా అని అడిగారట. వాస్తవానికి ఏ రోజు ఆయన ఫోన్ చేయడు. అటువంటిది ఆ రోజే ఎందుకని ఫోన్ చేసి లేపాలా వద్దా అని చెప్పి అడిగితే అప్పుడు సౌభాగ్యమ్మ గారు ఉండి రాత్రి ప్రచారంలో తిరిగారు కదా, అలిసిపోయి ఉంటారు, కొద్దిసేపు పడుకోనివ్వు, తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అంటే తర్వాత ఒక అరగంట తర్వాత ఎవరైతే కృష్ణారెడ్డి పిఏ ఉన్నారో డైరెక్ట్గా తనకు లోపలికి యాక్సెస్ ఉంటుంది, తనకు తప్ప ఇంకెవరికి యాక్సెస్ ఉండదు. అటువంటిది ఆ రోజు కృష్ణారెడ్డి తలుపు తీయకుండా రంగనని పిలిపించి రంగనని డోర్ ఓపెన్ చేయమని చెప్పేసి అన్నారు. అప్పుడు రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారిని చూడంగానే ఆ పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. అసలుకి ఎలా వచ్చారు ఏంటి అనేది ఇప్పుడు ఈ 3 గంటల నుంచి 8 గంటల వరకు ఏం జరిగింది బాహ్య ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది? వాస్తవానికి అయితే 3-3:30 టైంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అని చెప్పేసి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 6:30 వరకు ఎందుకని వైఎస్ సునీత గారికి చెప్పలేదు? వైఎస్ సునీత గారికి డైరెక్ట్గా వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకని ఫోన్ చేయలేదు? ఎందుకని అందరికీ తెలిసిన తర్వాత సునీత గారికి చాలా లేటుగా ఎందుకని ఇన్ఫామ్ చేశారు? సో దాన్ని గుండెపోటుగా ఎందుకు మార్చారు? రక్తపు వాంతులుగా ఎందుకు చెప్పారు? సో దీన్ని విజయసాయి రెడ్డి గారు తను రాజీనామా చేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఏదైతే వివేకా కేసులో కూడా విజయసాయి రెడ్డి విజిల్ బ్లోయర్ కింద మారబోతున్నాడా? ఎందుకంటే ఆయన అవును పొద్దున్నే నాకు ఫోన్ వచ్చింది, నేను ఫోన్ చేశాను వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, మరి ఆయన మాట్లాడాడో పక్కనోడు మాట్లాడాడో తెలియదు కానీ మొత్తాన్ని నాకు గుండెపోటు అని చెప్పి నేను అదే చెప్పి అదే సాక్షిలో పెట్టారు ప్రచురించారని చెప్పి. సో విజయసాయి రెడ్డిని విచారించాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని విచారించాలి, అదేవిధంగా అవినాష్ రెడ్డిని విచారించాలి, అదేవిధంగా మిగతా సాక్షులందరినీ కూడా విచారించాలి. సో అందుకే బిగ్ ట్యూస్డే. ఇంకా లాస్ట్ ఈ వీకెండ్లో చూసుకుంటే గురువారం రోజు 18వ తారీఖు చాలా కీలకంగా మారబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే గతంలో అసెంబ్లీలోకి వచ్చి 11 గంటలకు వచ్చి 11 నిమిషాలు ఉండి 11 మంది వెళ్ళిపోయారు, అది 11వ పోడియం అని చెప్పేసి మనకు చాలా క్లారిటీ తెలుసు. అయితే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే 100కి 100% ఏం జరగబోతుంది? 18వ తారీఖు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదా అంటే ఇప్పటికే చాలా వరకు ఉన్నటువంటి వినిపిస్తున్నటువంటి ఒక వాదనలు ఏంటంటే అదే మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా లేదు ఎన్నిసార్లు చెప్పాలి, నేనైతే అసెంబ్లీకి అయితే రాను, వచ్చేం చేయాలి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మాట్లాడుతున్నారు. సో ఈసారి అసెంబ్లీకి రాకపోతే ఉన్నటువంటి ఒక 11 మందిలో ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళరు కాబట్టి, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితులు కాబట్టి, అది క్రైమ్లో కావచ్చు ఇంకా దేంట్లో అయినా సరే, సో ఆయన వదిలిపెట్టి వెళ్ళడు కాబట్టి దాదాపు 5 నుంచి 6 మంది కావచ్చు, ఒక 7 మంది తిరుగుబాటు చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ తిరుగుబాటు చేస్తే అంటే ఆ తిరుగుబాటు చేసేంత ధైర్యం కూడా ఎందుకు వచ్చిందంటే 2024లో 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోవడం ఒక పెద్ద మిస్టేక్ అయితే దాంతో కొంత ధైర్యం వచ్చింది. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాజకీయ భవిష్యత్తు మనకు ఇంక ఉండదని చెప్పి. కానీ కొంత నయానా కావచ్చు, భయానా కావచ్చు, లేకపోతే బాత్రూమ్ భయం కావచ్చు, లేకపోతే గొడ్డల భయం కావచ్చు, ఏదో భయం మీద అయితే ఆ 10 మంది మాత్రం వీడిపోవట్లేదు. ఇంకా మనకు తెలిసిందే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే పక్కకైతే తొలగరని. కానీ మిగతా 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఏ ఒక ఆశలు చూపించి జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించి భయపెట్టి తీసుకొచ్చారని. కానీ ఈసారి అసెంబ్లీలకు రాకపోతే ఖచ్చితంగా తిరుగుబాటు మొదలు కాబోతుందని చెప్పి ఇప్పటికే తెలిసింది. అయితే 2024లో ఓటమి ఒకటైతే ఇంకా చాలా ఘోర పరాజయం ఏదైనా ఉంది అంటే మనకు అది సొంత నియోజకవర్గమైన, సొంత గడ్డైన, సొంత ఇలాఖ అయినటువంటి ఒక పులివెందల జెడ్పీటీసీలో కనీసం డిపాజిట్లు రాకపోవడం. సో ఎప్పుడైతే పులివెందులో డిపాజిట్లు రాకపోవడంతో చాలా రకాల పరిణామాలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి, చాలా రకాల మార్పులు జరుగుతున్నాయి. అదేంటి అంటే సిబిఐకి సంబంధించి మళ్ళీ అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోబోతున్నారని చెప్పేసి అనడం, కానీ కనీసం సిబిఐకి సంబంధించి గతంలో అవినాష్ రెడ్డి గారి మీద కనీసం చెయ్యి కూడా వేయనటువంటి అంటే తను అరెస్ట్ చేస్తానికి కూడా ప్రయత్నాలు కూడా జరగనివ్వలేదు. కానీ పులివెందల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ టైంలో ఒక కానిస్టేబుల్ అరెస్ట్ చేసి బండెక్కిస్తున్నటువంటి విజువల్స్ మనం చూసాం. అంటే ఇంకా పూర్తిగా కంప్లీట్గా వైఎస్ ఫ్యామిలీ ఏదైతే ఉందో
దానికున్న పవర్ కావచ్చు ఎంత కూడా పూర్తిగా కోల్పోయిందని, అందుకు ఈసారి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో కనీసం ఒక 6 మంది మిగతా పార్టీలోకి వెళ్ళడం కావచ్చు, తిరుగుబాటు మొదలవుతుందని చెప్పేసి అంటున్నారు. సో ఈ వారాంతరం అంటే ఈ శనివారం ఆదివారం లోపల ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యేలు ఎటు వెళ్తున్నారు అనే దాని మీద కొంత సమాచారం కూడా వస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. సో అందుకే బిగ్ మండే కావచ్చు, బిగ్ ట్యూస్డే కావచ్చు, అదేవిధంగా 18వ తారీఖు ఏం జరుగుతుంది కావచ్చు, ఈ వారాంతరం ఏం జరగబోతుందని కావచ్చు, వీటన్నిటి మీద మాత్రం మనం కంప్లీట్గా అంటే వైసీపీ కంప్లీట్గా భూస్థాపితం కాబోతుందా లేదా అనేది ఈ వారంలో తెలిసిపోతుంది. కాబట్టే ఇది హాట్ వీక్ కింద మారిపోయింది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.